ఆల్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, మనం 4 పార్ట్స్ విన్నాం ఈ అమ్మ పేజీ డైరీలో. ఇప్పుడు 5th పార్ట్ వింటున్నాం. సో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. సో ఇప్పుడు మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. కమోన్ గాయ్స్. ఓ శుక్రవారం నాడు రోజు కన్నా ముందు లేచి ఆఫీస్కి తయారవుతున్నాడు జిత్తు. వంట ఇంకా పూర్తి అవ్వలేదని టెన్షన్ పడుతుంటే బయట తినేస్తా అని చెప్పాడు. నేను వెళ్తున్నా షూ వేసుకుంటూ హాల్లో నుంచి అరిచాడు. సాయంత్రం త్వరగా వస్తావా? శుక్రవారం కదా, ఏ సినిమాకో మాలుకో వెళ్దాం. చాలా రోజులైంది. గీత కూడా వస్తుంది. వర్షం పడేలా ఉంటే బట్టల్ని లోపలికి తీస్తూ అడిగాను వాడిని. ఆఫీస్ చికాకులో ఉన్నాడో నిజంగానే కోపంలో ఉన్నాడో గాని గట్టిగా అరిచేశాడు నా మీద. రోజుకి నీ పిల్లి చేష్టలు ఎక్కువైపోతున్నాయమ్మా. కాలేజీ స్టూడెంట్ల సినిమాలు షికార్లు ఏంటి? ముందు ఆ గీతను రానివ్వకుండా ఉండాలి ఇంటికి. ఎలాగో అమ్మ లేదు, నాన్న ఏం చేసినా ఏమనడు, అడిగేవాడే లేడు. నీకేమైనా తెలియాలి కదమ్మా. రేపు తనకు పీజీ చేయడానికి వేరే చోటికి వెళ్ళిపోతే ఏం చేస్తావు? ఈ వయసులో ఎందుకు నీకు జీన్స్లు అవి? నీ వయసు వాళ్ళతో స్నేహం చేసుకో. అమ్మవి, పైగా స్కూల్ ప్రిన్సిపల్వి. నీ స్కూల్ పిల్లల్లో స్టాఫ్ నిన్ను బయట చూస్తే ఏమనుకుంటారు? ఇవాళ రేపు నాకు పెళ్ళైతే కొన్నాళ్ళకి నాన్నమ్మ కూడా అవుతావు. ఇకనైనా తెలుసుకుంటే మంచిది అని అరిచి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. నాకేం చెప్పాలో అర్థం కాలే. స్కూల్లో వెళ్ళాలనిపించగా సిక్ లీవ్ చెప్పేశాను. ఎంత ఆపుకుంటున్నా కన్నీళ్ళు ఆగట్లే. అమ్మకి ఫోన్ చేసి మాట్లాడాలనిపించింది. తన ఫోన్ ఎత్తలేదు. జిత్తు తన మాటలు నిజంగా జీర్ణించలేకపోతున్నాను. నా పెంపకం లోపమా, లేక నిజంగా వాడు అన్నట్టు నేను తప్పు చేస్తున్నానా? అర్థం కాలేదు. ఆలోచిస్తూ అలాగే సోఫాలో నిద్రపోయాను. మధ్యాహ్నం వంటగదిలో చప్పుడుకి మెలకు వచ్చి చూస్తే గీత. ముందు వెళ్ళి మొహం కడుక్కొని రండి అని టవల్ ఇచ్చి బాత్రూంలోకి పంపించేసింది. వచ్చేసరికి వేడివేడి అల్లం టీ నా ముందు పెట్టింది. టీ ఒక సిప్ చేస్తూ నేనేదో చెప్పబోయాను. మాట్లాడకుండా టీ తాగండి. అయినా జిత్తు అరుపులు మా ఇంటి వరకు వినిపించాయి. ఈ చెవిలో విన్న ఆ చెవితో వదిలేసా. వెంటనే వస్తే మీరు ఏమనుకుంటారని ఇప్పుడొచ్చా. నాకెందుకో ఇబ్బందిగా అనిపించింది. మన ఇంట్లో మనం ఎన్ని అనుకున్నా రాని బాధ ఆ మాటలు వేరే వారి చెవిలో పడ్డాయంటే ఒక్కసారిగా వచ్చేస్తుంది. చూడండి ఆంటీ, మీకు చెప్పదగ్గ అంత వయసు అనుభవం నాకు లేవు. కానీ ఒకటి మాత్రం నిజం, అమ్మాయిగా పుట్టడం మన అదృష్టం. అదే అమ్మాయిలకి తెలుస్తుంది. ఇంట్లో నుంచి బయటకు వచ్చే దగ్గర నుండి మళ్ళీ తిరిగి వచ్చే వరకు కొన్ని వేల కళ్ళు మనల్ని చూస్తాయి, వందల నోర్లు మాట్లాడతాయి. ప్రతి ఒక్కొక్కరికి సమాధానం చెప్తూ పోలేం కదా. మీ విషయంలో జిత్తు మీ అబ్బాయి, కానీ తన ముందు మగవాడు. తర్వాత మీ కొడుకు. తను తప్పుగా మాట్లాడాడు అని చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ చెప్పే విధానం తప్పు అంటున్నాను. 2016లో ఉన్నాం మనం. ఇప్పుడు కూడా అందరికీ వచ్చేలా ఉండాలి, అందరినీ మెప్పించాలి అనుకుంటే ఎప్పటికీ మనం మనలా ఉండలేం. మా నాన్న నాకు ఇలా బ్రతకడం నేర్పించాడు. ఎంతలా అంటే చివరికి మా అమ్మ చనిపోయినప్పుడు కూడా నేను ఏడవలేదు. ఏడిస్తే మా అమ్మ నన్ను వదిలి వెళ్ళిపోయిందని నమ్మినట్టు అని చెప్పాడు మా నాన్న. నిజమే కదా. మా జ్ఞాపకాలలో మా అమ్మ ఎప్పటికీ బతికే ఉన్నప్పుడు ఏడవటం ఎందుకు? ఒక తల్లిగా, సింగిల్ పేరెంట్గా మీరు ఇంతకన్నా ఎక్కువ అనుభవాలే చూసి ఉంటారు. మీ ధైర్యాన్ని నాకు ట్రాన్స్ఫర్ చేయండి, కానీ ఇలా మాత్రం ఏడవకండి అని నవ్వించేసింది. తను చెప్పిన ప్రతి మాట నిజమా? మనసులో ఉన్న భారం ఇంత దారి పింజాలా ఎదిగిపోయింది. చాలా తేలిగ్గా ఉంది ప్రాణం. ఇవన్నీ విన్నాక ఇంత బాగా పెంచిన వాళ్ళ నాన్నని తప్పనిసరిగా కలవాలనిపించింది. ఇవన్నీ వదిలేయండి ఆంటీ, మీకు 2 సర్ప్రైజులు ఉన్నాయి. ఒకటి, నాకు ఢిల్లీ యూనివర్సిటీ పీజీ అడ్మిషన్ దొరికింది. కంగ్రాచ్యులేషన్స్ గీత. నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ అవకాశం కోసం తను ఎంత కష్టపడిందో నాకు తెలుసు. మీకు తెలుసుగా, ఆంకాలజిస్ట్గా అవ్వడం నా కల. జీవితం ప్రతిసారి కలల్ని, ఆశల్ని చూపిస్తుంది.
కళ జీవితాన్ని దారి చూపిస్తే ఆశ ఆ దారి వరకు మనల్ని నడిపిస్తుంది. ఎంత బాగో చెప్పారో! ఆ కలలే నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది. దేశంలో ఉన్న అందరూ క్యాన్సర్ పేషెంట్స్ నేను కాపాడలేకపోవచ్చు, కానీ నాలాంటి మరో గీతకి తనకు కావాల్సిన వాళ్ళను పోగొట్టకుండా కాపాడాల్సినదే చాలు. గీత, చాలా రోజుల నుండి చెప్పాలనుకుంటున్నావు. నువ్వు మాట్లాడే ప్రతి మాట ఎవరో నాకు బాగా తెలిసిన వాళ్ళు చెప్తున్నట్టు అనిపిస్తుంది. బహుశా మనకి గత జన్మలో ఏమన్నా పరిచయం ఉందేమో. ఈ ఒక్క సర్ప్రైజ్కి నా కడుపు నిండిపోయి ఉండబట్టలేక అనేశాను. హహహ, అసలు సర్ప్రైజ్ రెండోదే. అవును, చెప్పు ఆసక్తిగా ముందుకు వంగాను. అది చెప్పేది కాదు. రేపు సాయంత్రంగా రెడీగా ఉండండి. మిమ్మల్ని డిన్నర్కి తీసుకువెళ్తా. అక్కడ చూపిస్తా. జిత్తు అన్నతో నేను మాట్లాడతా. తను కూడా వస్తే బాగుంటుంది. పర్వాలేదులే, నేను చెప్తా వాడితో. ఇప్పుడేగా ధైర్యమిచ్చావు. సరే వెళ్ళొస్తానమ్మా. రేపు కలుద్దాం. పరాకుల్లో అమ్మ అందేమో. ఎంత బాగుంది వినడానికి. గీత, రేపు మీ నాన్నగారిని కూడా తీసుకొనిరా. ఇప్పటి వరకు ఆయన్ని చూడలేదు. ఆయన కూడా వస్తారా ఆంటీ? ఇంతకీ ఆయన పేరు అభిరామ్ నాయుడు చెప్పేసి వెళ్ళడానికి లేచింది. అభిరామ్ అంటే నువ్వు? చేయి పట్టుకొని ఆపాను. గీతాంజలి నా చేతిని విడిపించుకొని నవ్వి పరిగెట్టేసింది తన ఇంట్లోకి. రామ్ అంటే తననేనా? మనసు కుదరలేదు. నాకెందుకో మెదడంతా మొద్దుబారిపోయినట్టుంది. కూర్చున్న చోటు నుండి లేచి శక్తి కూడా లేదనిపిస్తుంది. కొన్నిసార్లు కొన్ని విషయాల్లో, కొన్ని జ్ఞాపకాలు మర్చిపోయాం అని అనుకుంటాం. జీవితం అంటే జ్ఞాపకాలే. ప్రతి జ్ఞాపకం ఎవరో ఒకరితో ముడిపడి ఉంటుంది. ఆ ముడి ఎంత దృఢంగా ఉంటేనే ఆ జ్ఞాపకాలు అంత భారంగా ఉంటాయి. ఆ రోజు 30 సంవత్సరాల క్రితం నేను నా కళ్ళ ముందు కదిలాయి. ఏ పని చేస్తున్నా జ్ఞాపకాలే. నేను వదిలేసుకున్న జీవితం, నేను రాయని నా జీవితం ఈ డైరీ పేజీల్లో.